2007లో పైలట్ ప్రాజెక్టుగా 3 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభమైంది. ఆ తర్వాత 13 జిల్లాలకు విస్తరించింది. 2008 జూలై నుంచి రాష్ట్రమంతా అమలులోకి వచ్చింది. వైద్య రంగం సాధించిన అసాధారణ ఫలితాలను దరిద్ర నారాయణులకు అందుబాటులో ఉంచడానికి నడుం బిగించింది సర్కార్. అలా ఆరోగ్యశ్రీ సామాన్యుల పాలిట దేవుడి వరమైంది. వైద్య రంగంలో ఊహకు కూడా అందని వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. పోయే ప్రాణాల్ని నిలబెట్టడంలో ఆ రంగంలో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. అయితే విస్తరించిన వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. రోగాలకు ధనికులు పేదలు అన్న తేడా ఉండదు కదా. కానీ వైద్య సదుపాయాలకు సౌకర్యాలకు ఆ తేడా ఉంది. ఆధునిక వైద్యం అట్టడుగు మనిషి పాలిట అందని ఆకాశమే. ఆ తేడా లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రథసారథ వైఎస్ ఆరోగ్యశ్రీని గుండెకు హత్తుకున్నారు. కూలీ నాలీ చేసుకునే వారికి సైతం కార్పొరేట్ ఆస్పత్రుల తలుపులు తెరిచింది ప్రభుత్వం. వైద్యశాస్త్ర ప్రగతి ఫలాలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. డాక్టర్ అయిన వైఎస్సార్ హయాంలో మొదలైన ఆరోగ్యశ్రీకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. పాత రోజుల్లో పెద్ద రోగం వస్తే పసర్లో గోలీలో సూదుమందులో వాడేవారు. రోగం కుదిరితే అదృష్టం, లేకపోతే ఇక అంతే అని సరిపెట్టుకునేవారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. విప్లవాత్మకమైన మార్పులతో ఆస్పత్రులు ఆహ్వానిస్తున్నాయి. ప్రాణరక్షణకు హామీ ఇస్తున్నాయి. ఖరీదే అయినా క్షణాలలో గుణం చూపించే మందులొచ్చాయి. కుటుంబంలో తండ్రికో తల్లికో అక్కకో అన్నకో చెల్లికో ఏదైనా సుస్థి చేస్తే దేవుడా నీవే దిక్కు అనుకుని ఉండిపోయే పరిస్థితి లేదిప్పుడు. అప్పు తెచ్చైనా మనిషిని కాపాడుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ వెసులుబాటు అందరికీ ఉండదు కదా. పేదరికమే శాపంగా వైద్యం అందక కుటుంబ సభ్యులు కన్నుమూస్తే ఆ వెలితి జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. అలాంటి బాధతో ఏ పేద కుటుంబమూ కుమిలిపోకూడదన్న లక్ష్యంతో తీసుకున్న నిర్ణయం ఆరోగ్యశ్రీ. ఆంధ్రప్రదేశ్లోని 82.5% జనాభా అంటే 6,50,00,000 సామాన్య జనం వైద్యం కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోకూడదు. ఇది వైఎస్సార్ చేసిన ఆలోచన. మిత్రులారా, ఇవాళ సామాన్యుడి యొక్క ఆరోగ్యాన్ని గురించి పట్టించుకునే ప్రభుత్వం, సామాన్యుడి యొక్క సంక్షేమాన్ని గురించి ప్రతి నిత్యము కూడా ఆలోచన చేసే ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయానికి అంకురార్పణ చేసిందనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇంతమందికి పెద్ద దిక్కైంది. ఆరోగ్యశ్రీ పథకం ఇంతమందికి కార్పొరేట్ వైద్యం అందించడానికి రెడీగా ఉందంటే నమ్మలేని నిజం కదా. తమ కోసమే ఆరోగ్యశ్రీ వచ్చిందేమోనని కలనైనా ఊహించని వైద్య సేవలు అందుకుంటున్న వారంటున్నారు. అలా చెప్పేవారు ఇప్పుడు రాష్ట్రంలోని 3 ప్రాంతాలలో కనిపిస్తున్నారు. వారి కోసం ఎందాకైనా అని ఆరోగ్యశ్రీ సాగుతోంది.